అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటి ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే అధికార విభజన లేదా పవర్ షేరింగ్. అసలొక దేశానికిది ఎందుకంత ముఖ్యం, దానివల్ల ఏంటి ప్రయోజనం? రండి వివరంగా చూద్దాం. సో ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా రెండు దేశాల కథలు చూద్దాం. ఒకటి బెల్జియం, ఇంకొకటి శ్రీలంక. ఆ తర్వాత అసలు అధికారాన్ని ఎందుకు పంచుకోవాలి, అందులో ఎన్ని రకాలున్నాయి, ఇంకా ఫైనల్గా ముఖ్యమైన విషయాలేంటో అన్నీ చకచకా చూసేద్దాం. ఒక దేశంలో రకరకాల జాతులు, భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నప్పుడు ఆ దేశం ముక్కలు కాకుండా ఐక్యంగా ఎలా ఉండగలదు? ఇది నిజంగా పెద్ద ప్రశ్న కదా. ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికే మనమిప్పుడు రెండు దేశాల కథలను చూడబోతున్నాం. వాళ్ళు ఏం చేశారో తెలుసుకోబోతున్నాం. ఓకే, ఫస్ట్ బెల్జియం కథ చూద్దాం. ఇదొక రకంగా చెప్పాలంటే ఒక పజిల్ లాంటిది. దేశం మొత్తం మీద చూస్తే దాదాపు 59% మంది డచ్ మాట్లాడేవాళ్లు, మరో 40% మంది ఫ్రెంచ్ మాట్లాడేవాళ్లు. ఇక్కడి వరకు ఓకే. కానీ అస్సలు ట్విస్ట్ వాళ్ల రాజధాని బ్రస్సెల్స్లో ఉంది. అక్కడ సీన్ మొత్తం రివర్స్. ఎందుకంటే అక్కడ 80% మంది ఫ్రెంచ్ మాట్లాడేవాళ్లే ఉన్నారు. అంటే దేశంలో మైనారిటీ అయిన ఫ్రెంచ్ వాళ్లు రాజధానిలో మెజారిటీ. ఇది చాలా పెద్ద చిక్కుముడే. సరే, ఇప్పుడు శ్రీలంక వైపు చూద్దాం. ఇక్కడ పరిస్థితి కాస్త వేరు. దేశంలో దాదాపు 74% సింహళ మాట్లాడేవాళ్లు, వీళ్లే మెజారిటీ. ఇక 18% తమిళ మాట్లాడేవాళ్లు ఉన్నారు. అంటే ఇక్కడ చాలా క్లియర్గా మెజారిటీ మైనారిటీ అనే గీత కనిపిస్తోంది. చూసారా, రెండు దేశాల్లోనూ డైవర్సిటీ ఉంది, కానీ వాళ్ల జనాభా లెక్కల్లోనే అస్సలు కథ ఉంది. మరి ఈ చిక్కుముడిని బెల్జియం ఎలా విప్పింది? వాళ్లు ఎంచుకున్న దారి సర్దుబాటు మార్గం, అకామిడేషన్. అంటే అందర్నీ కలుపుకుపోయే విధానం. అది ఎలా వర్కౌట్ అయిందో చూద్దాం. బెల్జియం వాళ్లు నిజంగా చాలా తెలివైన ఒక మోడల్ని తయారుచేశారు. చూడండి, వాళ్లు ఏం చేశారంటే, ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్లో డచ్, ఫ్రెంచ్ మంత్రుల సంఖ్య సమానంగా ఉండాలి అని రూల్ పెట్టారు. రెండోది, రాష్ట్ర ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేయము, వాటికి సొంత పవర్స్ ఇచ్చారు. మూడోది, అసలు సమస్య ఉన్న బ్రసెల్స్కి ఒక సపరేట్ గవర్నమెంట్ పెట్టేసి అక్కడ కూడా ఇద్దరికీ సమాన ప్రాతినిధ్యమిచ్చారు. అంతేకాదు, ఇంకో అద్భుతమైన ఐడియా ఏంటంటే కమ్యూనిటీ గవర్నమెంట్. అంటే ప్రతి భాషా సమూహం తమ కల్చర్, ఎడ్యుకేషన్ వ్యవహారాలను చూసుకోవడానికి ఒక సొంత ప్రభుత్వాన్ని ఎన్నుకోవచ్చు. భలే ఉంది కదా. అయితే ఈ సిస్టమ్ అంతా ఒక్క రాత్రిలో రాలేదు. ఇది వాళ్లకు చాలా టైం తీసుకుంది. 1970 నుంచి 1993 మధ్య, అంటే దాదాపు 23 ఏళ్లలో 4 సార్లు వాళ్ల రాజ్యాంగాన్ని మార్చారు. చూడటానికి కొంచెం కాంప్లెక్స్గా అనిపించినా అందరూ కలిసి ఉండటానికి ఒక పక్కా ప్లాన్తో ఈ వ్యవస్థను నిర్మించుకున్నారు. సో బెల్జియం కథ నుండి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠమేంటి? సింపుల్. వేరువేరు వర్గాల మనోభావాలను, వాళ్ల ప్రయోజనాలను గౌరవించినప్పుడే దేశం ఒకటిగా ఉంటుంది. ఈ ఒక్క సూత్రమే బెల్జియంను శాంతిగా, ఐక్యంగా నిలబెట్టింది. సరే, బెల్జియం కథ అలా ఉంటే దానికి పూర్తి ఆపోజిట్ దారిలో ప్రయాణించింది శ్రీలంక. వాళ్ళెంచుకున్న మార్గం మెజారిటేరియనిజం. అసలు ఏంటి మెజారిటేరియనిజం? చూద్దాం. మెజారిటేరియనిజం పేరులోనే ఉంది. మేమే మెజారిటీ, కాబట్టి దేశాన్ని మా ఇష్టమొచ్చినట్టు ఏలుకుంటాం, మైనారిటీల అభిప్రాయాలతో, వాళ్ల అవసరాలతో మాకు సంబంధం లేదు అనే ఒక ఆలోచనా విధానం. ఈ ఆలోచన చాలా ప్రమాదకరమైనది. శ్రీలంకలో సరిగ్గా అదే జరిగింది. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం సింహళ ప్రజల ఆధిపత్యాన్ని నిలబెట్టడానికి ఒక్కటొక్కటిగా చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. 1956లో ఒక చట్టం తెచ్చి సింహళను మాత్రమే అధికార భాషగా ప్రకటించారు. తమిళాన్ని పక్కనబెట్టేశారు. గవర్నమెంట్ జాబ్స్లో, యూనివర్సిటీ సీట్లలో అన్నింటిలో సింహళ వాళ్లకే మొదటి ప్రాధాన్యత. చివరికి దేశ రాజ్యాంగంలోనే బౌద్ధమతాన్ని కాపాడటం ప్రభుత్వ విధి అని రాసుకున్నారు. మరి దీని ఫలితమేమై ఉంటుంది? సహజంగానే శ్రీలంక తమిళుల్లో మాకు అన్యాయం జరుగుతోంది, మమ్మల్ని ఈ దేశంలో రెండవ తరగతి పౌరులుగా చూస్తున్నారు అనే భావన బలంగా నాటుకుపోయింది. ఆ ఆవేదనే నెమ్మదిగా ఘర్షణలకు, చివరికి దేశాన్ని దశాబ్దాలపాటు దహించివేసిన ఒక భయంకరమైన అంతర్యుద్ధానికి కారణమైంది. చూడండి, ఈ పట్టిక మొత్తం కథను ఒక్కసారిగా చూపిస్తుంది. బెల్జియం అందర్నీ కలుపుకుపోయింది, వైవిధ్యాన్ని గౌరవించింది. ఫలితం ఐక్యత, శాంతి. మరోవైపు శ్రీలంక ఆధిపత్యాన్ని ఎంచుకుంది. ఫలితం విభేదాలు,
అంతర్యుద్ధం. ఈ రెండు దేశాల అనుభవాలు మనకొక పవర్ఫుల్ పాఠం నేర్పుతున్నాయి. సరే, ఈ రెండు కథల నుండి మనకు ఏమర్థమైంది? అసలీ పవర్ షేరింగ్, అధికార విభజన అనేది ఎందుకు అంత మంచిది? ఏ దేశానికైనా ఇది ఎందుకు అవసరం? దీనికి ముఖ్యంగా రెండు రకాల కారణాలు చెబుతారు. ఒకటి విచక్షణతో కూడిన కారణం, అంటే ప్రాక్టికల్ రీజన్. సింపుల్గా చెప్పాలంటే, పవర్ని షేర్ చేస్తే సమాజంలో గ్రూపుల మధ్య గొడవలు తగ్గుతాయి, రాజకీయంగా దేశం స్థిరంగా ఉంటుంది. ఇది తెలివైన నిర్ణయం. ఇక రెండోది నైతిక కారణం, అంటే మోరల్ రీజన్. పవర్ షేరింగ్ అనేది డెమోక్రసీకి ఆత్మలాంటిది. ఎందుకంటే ప్రజల్ని ఎలా పాలించాలో వాళ్ళని అడిగే హక్కు, వాళ్లకు భాగస్వామ్యం కల్పించే హక్కు ప్రజాస్వామ్యంలో ఉంటుంది కదా. ఓకే, పవర్ షేరింగ్ అవసరమని అర్థమైంది. మరి దాన్ని ఎలా చేస్తారు? అధికారాన్ని పంచుకోవడంలో ఉన్న వేర్వేరు పద్ధతులు, అంటే ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో కూడా తరచుగా అడుగుతారు. ఇక్కడ పవర్ని ప్రభుత్వం యొక్క మూడు ముఖ్యమైన అంగాల మధ్య పంచుతారు. అవే లెజిస్లేచర్ అంటే శాసనసభ, ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక వర్గం, ఇంకా జుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ. ఈ మూడు ఒకే లెవెల్లో ఉంటాయి, కానీ ఒకరినొకరు కంట్రోల్ చేసుకుంటాయి. దీన్నే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సిస్టమ్ అంటారు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక స్పోర్ట్స్ ఫీల్డ్ని ఊహించుకోండి. లెజిస్లేచర్ ఏమో గేమ్ రూల్స్ రాస్తుంది, ఎగ్జిక్యూటివ్ ఏమో ఆ రూల్స్ ప్రకారం గేమ్ ఆడుతుంది, ఇక జ్యుడిషియరీ ఏమో ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తున్నారా అని చూసే రెఫరీ లాంటిది. చూసారా, ముగ్గురూ ఒకరినొకరు కనిపెట్టుకునుంటారు. ఇక రెండో రకం వర్టికల్ డిస్ట్రిబ్యూషన్, అంటే నిలువు పంపిణీ. ఇక్కడ అధికారాన్ని వేర్వేరు స్థాయిల్లో ఉన్న ప్రభుత్వాల మధ్య పంచుతారు. అంటే దేశం మొత్తానికి ఒక సెంట్రల్ గవర్నమెంట్, ఆ కింద రాష్ట్రాలకు స్టేట్ గవర్నమెంట్స్, ఇంకా ఆ కింద లోకల్ గవర్నమెంట్స్, ఇలా. దీన్నే మనం ఫెడరల్ సిస్టమ్ అని కూడా పిలుస్తాం. దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే ఒక నిచ్చెనను గుర్తు తెచ్చుకోండి. పైన కేంద్ర ప్రభుత్వం, దాని కింద మెట్టులో రాష్ట్ర ప్రభుత్వాలు, ఆ కింద స్థానిక ప్రభుత్వాలు. ఇలా అధికారం పైనుంచి కిందికి పంచబడుతుంది. అందుకే తెలుగులో దీన్ని చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర మరియు స్థానిక ప్రభుత్వాలకు అధికారాలను బదిలీ చేయడాన్ని నిలువు అధికార విభజన అని అంటారు. ఇక మూడో పద్ధతి అధికారాన్ని వేర్వేరు సోషల్ గ్రూప్స్ మధ్య పంచుకోవడం. అంటే భాషాపరమైన గ్రూప్స్, మతపరమైన గ్రూప్స్కి పవర్లో వాటా ఇవ్వడం. అలాగే కొన్నిసార్లు వేర్వేరు పొలిటికల్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాయి కదా, దాన్ని సంకీర్ణ ప్రభుత్వం అంటారు. అది కూడా ఈ రకమైన పవర్ షేరింగ్ కిందే వస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటో తెలుసా? మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, బెల్జియంలో ఉన్న కమ్యూనిటీ గవర్నమెంట్, అది దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ. అలాగే ప్రపంచంలో చాలా దేశాల్లో ఏర్పడే కోయలిషన్ గవర్నమెంట్స్, అంటే సంకీర్ణ ప్రభుత్వాలు కూడా దీని కిందకే వస్తాయి. సరే, అయితే ఈరోజు మనం చర్చించుకున్న విషయాలను ఒక్కసారిగా రివైజ్ చేద్దాం. బెల్జియం అకామడేషన్తో యూనిటీ సాధించింది. శ్రీలంక మెజారిటేరియనిజంతో సివిల్ వార్కి దారితీసింది. పవర్ షేరింగ్ అనేది దేశ స్థిరత్వానికి, అలాగే ప్రజాస్వామ్య స్ఫూర్తికి రెండింటికీ అవసరం. ఇందులో ముఖ్యమైన రూపాలు హారిజాంటల్ అంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, మరియు వర్టికల్ అంటే ఫెడరలిజం. ఇవి కీ పాయింట్స్. ఒప్పుకుందాం, పవర్ షేరింగ్ అనేది కొన్నిసార్లు కొంచెం కాంప్లికేటెడ్గా, చిందరవందరగా అనిపించొచ్చు. కానీ ఈరోజు మనం చూసిన రెండు దేశాల కథల తర్వాత ఒక్కసారి ఆలోచించండి. అధికారాన్ని పంచుకోవడం కష్టమా, లేక పంచుకోకపోతే వచ్చే పరిణామాలని ఎదుర్కోవడం కష్టమా?